హాయ్ హలో నమస్తే. ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారా ప్రశ్న రావణ్ని అంటే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడట, తిట్టాడు అన్న ఏదో ఇది పంపించారు. ఏమంటారు, ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది నా దగ్గరికి. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చూస్తే ప్రశ్న రావణ్ మొన్న జరిగిన మీటింగ్లో అనడం వలన మా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిని, ఎవరికి, నాయకుడికి కాదు, నాయకుడిని తిట్టారని కార్యకర్తలకు మనోభావాలు తిట్టి ఎంతకాలం ఈ పని చేస్తారు నాకైతే తెలియదు. ఓకే, నాయకుడిని తిడితే నాయకుడు కదా బాధపడాలి, నాయకుడు కదా కేసు పెట్టాలి. నాయకుడిని తిడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి అరెస్ట్ చేయటం, ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది కదా. ఇది టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని వేసేస్తున్నారు లోపల. వాళ్ళు ఒకరినొకరిని అరెస్ట్ చేసుకున్నారు. ఎందుకు? మా నాయకుడిని తిట్టారు, మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఇది చేస్తున్నారు. ఓకే సరే, ఎనివే నేను ఆ ప్రశ్న రావణ్ అతను మాట్లాడిన వీడియో నేను విన్నాను. యాక్చువల్గా నా తెలిసిన వరకు ఆ వీడియోని బట్టి నేను అరెస్ట్ చేశారని నేను అనుకోవట్లా. అతను ఎప్పుడు దొరుకుతాడని వీళ్ళు ఎదురు చూస్తున్నారు చాలా రోజుల నుంచి. మోరోవర్ హీ సపోర్టెడ్ బై వైఎస్ఆర్సీపీ, ఆ కక్ష కూడా ఉండిద్ది. వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఒక పర్సన్ అని చెప్పి వాళ్ళు కూడా అది కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎక్కడ దొరుకుతాడు ఇతనని. సో వేసారు. అది నాకైతే అర్థమైంది. నిన్నటి కేసు ఒక సాకు మాత్రమే నేను అనుకుంటున్నా. బట్ అతను ఏమన్నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క కాలనీలో కుల బహిష్కరణ జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడిగి, మరి దానికి ఇప్పుడు సమాధానం లేదు కదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. కుల వివక్ష జరిగింది, మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు దానికి అనే ప్రశ్న అడిగారు కదా. దానికి సమాధానం చెప్పాలి కదా. సరే, అతన్ని అరెస్ట్ చేశారు. సరే, లాంగ్వేజ్ అదంతా కూడా ఏంటంటే దానికి నేను జడ్జి చేయలేనంటే, నా తెలిసిన వరకు రావణ బూతులు తిడతాడని నేను అంటలా. అతను బూతులు తిట్టాడు కానీ పెంట ఇవన్నీ వాడుతూ ఉంటాడు. సో దానికి మెజర్మెంట్ నా దగ్గర లేదు. అది కరెక్టా, లాంగ్వేజ్ తప్ప లేదనే మెజర్మెంట్ నా దగ్గర లేదు. నేను ఐ కెనాట్ కామెంట్ ఆన్ ది లాంగ్వేజ్ విచ్ రావణ్ యూజెస్. బట్ ద కంటెంట్, అతను ఎప్పుడు అట్రాసిటీ ఎక్కడ జరిగినా ఆ అట్రాసిటీని పట్టుకొని మాట్లాడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు. బట్ ఎనివే, హీ సపోర్టెడ్ బై వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆబ్వియస్లీ పొలిటికల్ రైవలరీ దాన్ని బట్టి అతను అరెస్ట్ చేశారని నాకు ఒకటైతే అర్థమైంది. అల్టిమేట్గా ఈ అరెస్ట్లు ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేసింది, ఆయన ఎవరు అరెస్ట్ చేశారు? ఇప్పుడు నేను ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను. ఇది ఎంత కూడా గజిబిజి గందరగోళం. ఆంధ్రప్రదేశ్ మొత్తం గజిబిజి గందరగోళం ఉంటుంది. ఏమీ తెలియదు, ఏమీ అర్థం కాదు. కొట్టుకొని చివరికి ఢిల్లీలో ఒకే చోటకి వెళ్తారు వీళ్ళంతా. కొట్టుకుంటారు ఇక్కడ ఢిల్లీలో ఒకే చోటకి వెళ్ళిపోతారు వీళ్ళంతా. ఆంధ్రప్రదేశ్లో అంతా గజిబిలి గందరగోళం ఇదే. ఓకే, ఇప్పుడు రావణ్ ఉన్నాడు, అతను లేచిన దగ్గర నుంచి బీజేపీని తిడతా ఉంటాడు, హిందుత్వవాదాలను తిడతా ఉంటాడు రావణ్. బట్ ఈ సపోర్టెడ్ బై వైఎస్ఆర్సీపీ. బట్ వైఎస్ఆర్సీపీ సపోర్ట్స్ భారతీయ జనతా పార్టీ. ఓకే, ఈ లాజిక్ ఏంటి నాకు అర్థం కాలే. రావణ్ సపోర్టెడ్ బై వైసీపీ, రామన్ హేట్స్ భారతీయ జనతా పార్టీ, బట్ జగన్ లవ్స్ భారతీయ జనతా పార్టీ. దెన్ హౌ ది సింక్? వేర్ ఈస్ ద సింక్ హియర్? దెర్ ఇస్ నో సింక్ హియర్. అందుకే నాకు గజిబిజి గందరగోళం ఉంటుంది రాజకీయం మొత్తం ఆంధ్రప్రదేశ్ది. ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏంటి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఏంటంట, తెలుగుదేశం వాళ్ళు హిందుత్వవాదులు మాకు ఓటేస్తారు, ఈ గొడవలు వస్తే మంచిదే రానివ్వండి, ఏమని క్రిస్టియన్ హిందూ గొడవలు రానివ్వండి, హిందుత్వవాదులు మాకు ఓటేస్తారని, మెజారిటీ మా హిందువులు ఉన్నారు కదా వాళ్ళు ఓటేస్తారు కదా అని తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు వేస్తారు మీకు హిందువులు? ముఖ్యంగా దళిత హిందువులు ఎందుకు ఓటేస్తారు మీకు అంటున్నా. మీరు అక్కడ కేంద్రంలో కూర్చొని నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్స్ని డైల్యూట్ చేశారు, ప్రైవేటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు లేపేశారు. రిజర్వేషన్స్ పోయేది హిందువులకు కదా, వాళ్ళు ఎందుకు వేస్తారు నీకు ఓట్లు? రిజర్వేషన్స్ డైల్యూట్ చేసి మీరు ప్రైవేటైజేషన్ చేయటం వల్ల 40% బీసీలు యొక్క ఉద్యోగాలు పోయినాయి. హిందువులు కదా వాళ్ళందరూ, ఎందుకు వేస్తారు అంటున్నా. మీ కూటమికి ఎందుకు వేస్తారు? హిందువులు మనకు ఓటేస్తారు,
రానివ్వండి, గొడవ జరగనివ్వండి, క్రిస్టియన్ హిందూ కొట్టుకోనివ్వండి, మనకు ఓటేస్తారు అని టీడీపీ అంటే టీడీపీ జనసేన వాళ్ళు అనుకోరు. వాళ్ళు మీకు ఎందుకు వేస్తారు అని అంటున్నాను నేను. ఎందుకు వై షుడ్ దే ఓట్ యూ? ఎందుకు? మీ పాలసీ బేసికల్లీ ప్రైవేటైజేషన్ చేసే పాలసీ మీది. ప్రైవేటైజేషన్ చేస్తే 40% బీసీ సోదరుల యొక్క హిందువులు వాళ్ళంతా 40% ఉన్న బీసీ సోదరుల ఉద్యోగాలు పోతాయి కదా, పోయినాయి ఆల్రెడీ. రైల్వేస్ ప్రైవేటైజేషన్ చేశారు, బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ చేశారు. ఎస్సీలతో పాటు బీసీల కంటే వాళ్ళకు కూడా హిందువులకే కదా మీరు ఉద్యోగం తీసి కోసేసింది. మీరు చేసిన ఈ ఉద్యోగాల కోత హిందువులకే కదా చేసింది. హిందువులకి చేసి హిందుత్వం మీద రెచ్చగొడితే హిందువులు ఓటేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లే. సో అది జరగదు అది అని మీరు ఊహించుకుంటున్నారు. ఏమని మత గొడవలు వేస్తే మనకు ఓటేస్తారని అనుకుంటున్నారు మీరు. ఎంతవరకు? కొద్ది కాలం చేస్తారు, ఆ తర్వాత ఓటేయరు. హిందువులు కూడా ఓటేయరు మీకు. ఎందుకంటే అక్కడ కడుపు కాలిద్ది కదా. అరే నాకు ఉద్యోగం రాలేదు ఏందని ఆలోచిస్తారు కదా ఒకరోజు. ఇప్పుడు ఎందుకంటే అయోధ్యలోనే నా బీజేపీ ఎంపీ గెలవలేదు, అయోధ్యలో బీజేపీ ఎంపీ గెలవలేదు. ఎందుకు? అక్కడంతా కష్టపడి అయోధ్య రామ మందిరం కట్టారు, ఎందుకు వేయలేదు వాళ్ళు అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళకి కడుపు గాలిన తర్వాత ఇవన్నీ ఆలోచించరు అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కడుపు గాలితే ఇవన్నీ ఆలోచించరు. సైద్ధాంతిపరంగా ప్రైవేటైజేషన్ చేసేటువంటి మీ ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏకి వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? హిందువులు వేయరు. బీసీ హిందూ సహోదరులు ఎన్డీఏకి ఓటేయరు, ఎస్సీ హిందూ సహోదరులు ఇండియాకి ఓటేయరు, ఎస్టీ హిందూ సహోదరులు ఎన్డీఏకి ఓటేయరు. ఎందుకంటే మీరు బేసికల్లీ యూఆర్ క్యాపిటలిస్ట్స్. క్యాపిటలిజం అంటే సోషలిజాన్ని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, ఫ్రీ బీస్ తీసేస్తామని, ఫ్రీ బీస్ ఉండకూడదు అని అంటున్నారు కదా. సరే ఫ్రీ బీస్ ఏదో అంటున్నారు, అది కొద్దిగా ఏమని తెలీదు. ఓకే, నీకు కన్ఫ్యూజన్లో ఉంటాను. ఏమని అడతాడు? ఫ్రీ బీస్ వద్దంటాడు, ఎస్సీ ఎస్టీ హాస్టల్ పెట్టొద్దు అంటాడు, ఎన్ని ఏదో చెప్తా ఉంటాడు ఆయన. ఓకే, వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ హాస్టల్ పెట్టొద్దు అన్నాడు, ఫ్రీ బీసీ వద్దు అన్నాడు. ఎవరికి? వీళ్ళందరూ హిందువులు కదా ఎఫెక్ట్ అయ్యేది, హిందువులు కదా. వాళ్ళు ఎందుకు వేస్తారు మీకు? ఎన్డీఏకి హిందువులు ఓట్లు ఎందుకు వేస్తారు? మత గొడవలు అయితే హిందువులు మనకు ఓటు వేస్తారని ఎందుకు వేస్తారన్న? వెయ్యరు. ఎందుకంటే మీరు మత గొడవలు లేపకపోయినా మీరు బేసికల్లీ ఇది ఒక కాజ్. ఇది వదిలేస్తే బేసికల్లీ సైద్ధాంతపరంగా మీరు చేస్తుంది రిజర్వేషన్ ఎత్తేయటం, డైల్యూట్ చేయటం, ఎడ్యుకేషన్ డైల్యూట్ చేయటం, కుల వివక్షణకి నిర్మూలనకి వ్యతిరేకంగా పనిచేయటం, ప్రాథమిక సిద్ధాంతాలు మొత్తం కూడా ఎఫెక్ట్ కొడుతుంది హిందువులనే. ఉద్యోగాలు పోతే ఎఫెక్ట్ కొట్టేది హిందువులకే, రిజర్వేషన్ పోతే ఎఫెక్ట్ కొట్టేది హిందువులకే. 80% మంది హిందువులే బొక్కలో పడేది. ఓకే, ఫ్రీ బీస్ ఇవ్వకూడదని మీరు మాట్లాడితే హిందువులకే దెబ్బ. ఇంతమంది హిందువులకు మోసం చేస్తే మీరు హిందూ క్రిస్టియన్ గొడవ పెడితే ఓట్లు వేస్తారని మీరు అనుకోవటం మీ కళ, మీ ఎన్డీఏ గవర్నమెంట్ కళ. నేను అది చెప్పేది. ఓకే, అదే నేను పక్క జగన్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ గారు ఏంటి ప్రెస్ మీట్ పెట్టారు? ఇందాక దళిత క్రైస్తవులకి నేను టీంని పంపించాను, చంద్రబాబు నీ స్టాండ్ ఏంది అన్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఓకే, పార్లమెంట్లో కదా చేయాలి, పార్లమెంట్లో కదా జగన్ గారు అడగాలి, మోడీ గారిని కదా జగన్ గారు అడగాలి. నేను అందుకే చెప్పింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం గందరగోళం గజిబిజి. నాకు అసలు ఏమీ అర్థం కాదు. నాకు తెలిసిన వరకు నేను తప్ప ఎవడు క్లారిటీగా లేడు ఈ ఆంధ్రప్రదేశ్లో. నేను ఒక్కనే క్లారిటీగా ఉన్నా. ఏంటి? ఎవరైతే మనకి రిజర్వేషన్స్ ఇస్తామంటారో, ఎవరైతే రిజర్వేషన్స్ ఇవ్వగలరో, ఎవరైతే ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ పెడతానంటారో వాళ్ళని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ ఇండియా బ్లాక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను నేను. ఎందుకు? వాళ్ళు నాకేం బామరుదులా, మా మేనమామ, లేకపోతే ఈ ఇండియా బ్లాక్లో ఉన్న మా మేనమామలా, లేకపోతే మళ్ళీ ఏలు విరిచిన మామల వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో టీవీలో చూడటమే వాళ్ళు. నేను వాళ్ళ స్టేట్మెంట్లు స్టడీ చేసి వీళ్ళు మన లైన్లో ఉన్నారని వాళ్ళు సపోర్ట్ చేసిన వాలంటీర్ అంతే. నేను తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎవరికి క్లారిటీ లేదు, మా ఏడిఎస్ తప్ప ఎవరికి ఆంధ్రప్రదేశ్లో క్లారిటీ లేదు. మొత్తం కూడా మోసం, దుర్మార్గం అంతా కూడా మోసం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా మోసం జరుగుతుంది. ముఖ్యంగా దళితులని, ఆదివాసీలని, బీసీలని, రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు మొత్తం మోసం చేస్తున్నారు. మీరు అసలు రిజర్వేషన్స్ జోలికి వెళ్ళకూడదు, రిజర్వేషన్స్ తీసేయకూడదు, రిజర్వేషన్స్ అనేవి డైల్యూట్ చేయకూడదు, ప్రైవేటైజేషన్ అసలు చేయకూడదు. ప్రైవేటైజేషన్ చేస్తే ఈ రిజర్వేషన్స్ అనేవి ఉండవు. ప్రైవేటైజేషన్లో ఉండనప్పుడు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు పోతాయి. టాలెంట్ పేరుతోటి రికమెండేషన్ రూల్ చేసింది రిజర్వేషన్. ద రికమెండేషన్ అండ్ రెఫరెన్స్ సిస్టమ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద రిజర్వేషన్.
రిజర్వేషన్ కన్నా 30% మార్కులు ఉంటాయి. రిజర్వేషన్ కన్నా కట్ ఆఫ్ ఉండిద్ది. ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాడికి ఇంత కట్ ఆఫ్ ఉండాలని రిజర్వేషన్కి ఉంటుంది, రికమెండేషన్కి అది కూడా ఉండదు. ఎంపీకి రికమెండ్ చేసాడని చెప్పి ఆడికి వాళ్ళు రాకపోయినా ఉద్యోగం పిలిచి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఎంపీ రికమెండ్ చేశాడు, మనోడే మనకోలు పడగానే ఇచ్చేస్తారు వెంటనే. దట్స్ మోస్ట్ డేంజరస్. రికమెండేషన్ రెఫరెన్స్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ రిజర్వేషన్ సిస్టమ్. సో ఈ యాంగిల్లో చూస్తే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా గందరగోళం గజిబిజిగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా. ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళందరిపై మళ్ళీ అక్కడ ఢిల్లీలో మోడీకి మద్దతు ఇస్తారు. ఈ అంతా ఏంటి గందరగోళం ఏంటి అంటున్నా. దర్ ఇస్ నో క్లారిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లకి. ఓటర్ కళ్ళు తెరిస్తే, మీరు కళ్ళు తెరిచి చూడాలి. నేను కళ్ళు తెరిచి చూసినా, నన్ను చూడండి మీరు తెలిస్తే మీకు క్లారిటీ వచ్చేది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది. సరే, నేను యాక్చువల్గా ప్రశ్న ఛానల్ రావణ్ దగ్గరికి పోయినా, నన్ను ఇంటర్వ్యూ చేశాడు అతను. ఇంటర్వ్యూ చేసి రికార్డ్ కాలేదని చెప్పాడు నాకు. అది కూడా అతను చెప్పలేదు నాకు. నేనే ఏంద్ర నన్ను ఇంటర్వ్యూ చేశారని నేను అడిగితే చెప్పారు. అది కూడా థర్డ్ పర్సన్ చెప్పాడు, అతను చెప్పలేదు నాకు. కనీసం నాకు ఫోన్ చేసి ఇలా వీడియో రికార్డ్ కాలేదని కూడా చెప్పలేదు. నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, వైసీపీ వాళ్ళు నీ వీడియో ఆపారు అన్న. వైసీపీ వాళ్ళు ఎందుకు ఆపుతారు నా వీడియో అని అంటే, నువ్వు ఇండియా బ్లాక్ సపోర్ట్ చేస్తున్నావని చెప్పేసి వైసీపీ వాళ్ళు నీ వీడియో ఆపారని చెప్పి నాకు ఎవరో చెప్పారు. స్వామి, వాళ్ళు ఎందుకు చేస్తారు స్వామి వైసీపీ వాళ్ళు, నా వీడియో ఎందుకు ఆపుతారు ప్రశ్న చావని అని చెప్పాడు. ఏది నిజమో ఏదో అబద్ధం కూడా తెలియదు. ఇవన్నీ కూడా గందరగోళం గజిబిజి. ఇవన్నీ కూడా ఒకటే. సింపుల్గా నేను చెప్పేది ఒకటే. ప్రశ్న ఛానల్ ఈ రావణ్ అనే వ్యక్తి ఐడియాలజికల్గా హీస్ క్లోజ్ టు అస్, అంటే క్లోజ్ టు మీ. నాకు పర్సనల్గా ఐడియాలజికల్గా క్లోజ్. ఎందుకు అతను రిజర్వేషన్ సపోర్ట్ చేస్తాడు, ఓకే, మత రాజకీయం చేయొద్దు అంటాడు అతను, దళితులకి సపోర్ట్గా వెళ్తూ ఉంటాడు, ఎక్కడ వివక్ష జరిగినా అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తూ ఉంటాడు. సో ఐడియాలజికల్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ రావణ్. ఓకే, అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు అని అంటే, ఎందుకు అరెస్ట్ చేశారు రావణ్ని మొత్తం చూస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నాడు అని. అతను ఏమన్నాడంటే, సరే అదే చెప్తాను కదా, లాంగ్వేజ్ని బట్టి అరెస్ట్ చేసామంటున్నారు. ఇంకా లాంగ్వేజ్ని బట్టి అంటే అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు ఎలాగ అరెస్ట్ చేశారు కాబట్టి. బట్ అతను ప్రశ్న వేసాడు ఏమనంటే, పిఠాపురంలో దళితులకు సంబంధించిన వివక్ష జరిగితే ఎందుకు, అతను ఏ భాషలోనే చెప్పండి, ఆయన అడిగిన ప్రశ్న ఇది. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది కదా ఆయన అడిగిన ప్రశ్న, రావణ్ అడిగిన ప్రశ్న. మీరు ఎందుకున్నారు మౌనంగా అంటే ఏమో తెలియదు. చాలా విషయాలు మాట్లాడారు. బంగ్లాదేశ్లో జరిగిన అట్రాసిటీ గురించి మాట్లాడారు, పాకిస్తాన్లో జరిగిన అట్రాసిటీ గురించి మాట్లాడారు, మహారాష్ట్రలో జరిగిన అట్రాసిటీ గురించి మాట్లాడారు, దేశంలో ఎక్కడ జరిగిన అట్రాసిటీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన నియోజకవర్గంలో ఒక దళితుల మీద జరిగిన అట్రాసిటీ గురించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడలేదని అతను అడిగాడు ప్రశ్న. అంతే కదా అడిగింది అతను. నాకు ఆ ట్రాన్సాక్షన్ అర్థమైంది, ఎవరో హట్ అయ్యారు. అది కదా పవన్ కళ్యాణ్ గారు హట్ అవ్వాలి, అభిమాని హట్ అయ్యాడని అరెస్ట్ చేశారు. అది నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.